ఎంత టేస్టీగా ఆకుకూర అంటే నచ్చదు, ఇష్టం లేదనే వాళ్ళు కూడా ఇష్టంగా తినే ఈ పాలకూర కర్రీ ఎలా చేయాలో ఇవాళ చూద్దాము. ముందుగా అయితే నేనైతే 3 కట్టలు పాలకూర తీసుకున్నానండి. చిన్నగా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆకుకూర అనేది చాలా శుభ్రంగా కూడా వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టిన తర్వాత కట్ చేయండి, ఎందుకంటే ఉసుక అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే నేను ఒక ఆనియన్ తీసుకుంటున్నాను. ఒక ఆనియన్ సరిపోద్ది అని నా కర్రీకి ఒకటి సరిపోతుంది. మీరు ఎక్కువగా తీసుకుంటే పెంచి తీసుకోండి. అలాగే ఇట్లా పెద్ద ముక్కల్లాగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. నెక్స్ట్ ఇందులో అయితే మీకు సరిపడా కారం, నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు, వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కొంచెం జీలకర్ర మొత్తం వేసేసి మిక్సీ పట్టేసేయండి. మెత్తటి పేస్ట్ లాగా అవసరం లేదండి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తటి పేస్ట్ లాగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు అనమాట తినేటప్పుడు. నెక్స్ట్ అయితే మన ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఎండుమిర్చి వేసుకొని, ఆల్రెడీ మనం కారం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మిర్చి అనేది కొంచెం తక్కువ వేయండి. నాదైతే కారం ఉండే ఎండుమిర్చి కాబట్టి నేను తక్కువ వేస్తున్నా. తర్వాత పోపు దినుసులు మొత్తం వేసేసేయండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు కరివేపాకు వేయండి. ముందు వేస్తే మాడిపోతాయి. అలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందు పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా మనం, ఆనియన్ పేస్ట్ అయితే వేసేసేయాలి. చూడండి, మొత్తం వేసేసుకొని వాటర్తో కడిగి పోద్దాం అనుకుంటాం, అలా వేయొద్దు. వేయకుండా జస్ట్ నార్మల్గా అది పేస్ట్ వరకు వేసేసేయండి. మొత్తం కలిపేసేయండి. దీన్ని మొత్తం కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయొద్దు. చూడండి, కింద అడుగంటుకుంటూ సైడ్కి ఆయిల్ వస్తుంది కదా, అలా రావాలన్నమాట. ఇంకా బాగా కొంచెం కింద అడుగంటుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, మంచిగా ఉంటుంది మనకి తినేటప్పుడు. కాబట్టి వీలైనంతగా దగ్గరుండి అడుగంటుకునేలాగా చేసుకుంటూ ఉండండి. చూసారా, ఇలా కలుపుకుంటూనే అడుగంటించండి. ఆయిల్ అనేది పైకి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం పాలకూర వేసుకుందాము. మొత్తం వేసేసిన తర్వాత మొత్తం కలిపేసేయండి. మళ్ళీ ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో అయినా సిమ్లో ఉంచైనా చేసుకోండి. చూసారా, మొత్తం కలిపేసుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్కి చూసారా కొంచెం వాటర్ అనేది మనకి బయటకు వస్తుంది అనమాట. అలా బయటకు వచ్చిన దాన్ని మళ్ళీ కలుపుకోండి. మనకి ఈలోపు సాల్ట్ అనేది ఎక్కువైంది తక్కువైంది అనేది తెలుస్తుంది కదా, వీలైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ కలపండి. మనం ఇదంతా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఆవిరి అనేది వెళ్ళిపోకుండా అందులోనే కుక్ అవుతుందిగా, బాగుంటుంది. మూత తీసేయడం వల్ల ఏంటంటే మనకు అది కొంచెం ఫ్రై లాగా అవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోనే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ రెండింటిని మిక్సీ చేసి నేను వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే అలా వేసేయండి. ఇంకంతే, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసేయండి. ఇంకా వేడి వేడి పాలకూర కారం రెడీ. ఇంకా చిన్నపిల్లలకి, ఇష్టం లేని వాళ్ళకైతే చాలా బాగా తింటారనమాట.